చూపించానండి. ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకుందామండి. ఇదిగోండి ఆ గిన్నెలు కొన్నందుకు మాకు 2000 రూపాయల గరిటెలు ఫ్రీ ఇచ్చారండి. ఆయిల్ తక్కువలో అవుతుందండి. మీకు చూపించి అత్తమాట ఆయిల్ మీకు బుర్ర తింటానికి చేయట్లేదండి. ఇందులో ఆయిల్ తక్కువ పడుతుందండి. మనం ఏ వంట చేసుకున్నా ఈజీగా గమ్మున అయిపోతున్నానండి. ఇదిగోండి ఆయిల్ తక్కువ పడుతుందండి. ఇదిగోండి ఎవరో ఇచ్చిన పచ్చిరేలు, ఎవరో ఇచ్చిన ములక్కాళ్ళు ఇవన్నీ వేసి పులుసు ఎట్టేస్తున్నానండి. గోదావరి వాళ్ళు తక్కువ కాదు కదండి. గోదావరి సైడ్ వంటలు మొదలెట్టేసానండి. ఎవరో మిమ్మల్ని పొగుడుతున్నారని కానీ, ఎవరో మిమ్మల్ని ఏదో అంటున్నారని కానీ బాధపడకూడదండి. మనలో ఏదో విలువైనది ఉంటేనే వాళ్ళు అంటారండి. వాళ్ళ గురించి మన నూనెలు బియ్యం వేసుకుని జబ్బులు తెచ్చుకుంటామండి ఎన్నో. కాదండి, అలా కాదు. ఇదిగోండి ములక్కాళ్ళు ఇవి వేసుకున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా వేగించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి కొంచెం మగ్గనిద్దామండి. మగ్గనిచ్చి కొంచెం చిన్న పులుపు పెడదామండి. తినడానికి బాగుంటుంది. ములక్కాళ్ళ జ్యూసీ నీకు లాక్కుని బాగుంటుందండి. ఇదండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం కలుపుకుందాం. పసుపు, ఉప్పు, కారం వేసుకుని ములక్కాళ్ళకి పట్టేటట్టు మగ్గించుకుందామండి. బాగా కొద్దిగా పచ్చివాసన కూడా పోతుంది. అప్పుడు మీకు ఏ గరం మసాలా కలుపుతుంది వేసుకోండి. మేమైతే మా మసాలాలు వేరుగా ఉంటాయండి. చేపలకి, వీటికి, మా చికెన్కి, బిర్యానీకి వేరుగా ఉంటుంది. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. చూసి నన్ను ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళండి. ఇదిగోండి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. 2 లవంగాలు చెదగొట్టి వేసుకుందాం. నీసుకూరలో టేస్ట్ అనిపిస్తుందండి. ముక్కలు జ్యూసీగా ఉంటాయండి. అందుకండి ఇదిగోండి మన రైలు అయితే వేసుకున్నానండి. 2 సార్లు కదిపి నేనైతే ఉల్లికోళ్ళు కూడా వేద్దాం అనుకుంటున్నానండి. బాగుంటుందండి. ఉల్లికోళ్ళు మంచిది కూడానండి, ఎన్నో రకాల విధాలైన. ఇదిగోండి ఉల్లికోళ్ళు కూడా వేసుకున్నాను. దీనికి తోడు యాడ్ చేసుకున్నానండి. కూరగాయలు ఏ సీజన్లో చూస్తే ఎక్కువ వాడుకోవాలండి. మా కోళ్ళ కొడుకు బయటికి వెళ్ళారండి. వస్తే చూస్తే సర్దా పడిపోతారండి. వాళ్ళు అనుకుని ఉండరండి వాళ్ళు చేసానని కూర. అందుకని దొంగతనంగా చేస్తున్నాను. చూస్తానికైతే మళ్ళీ కలర్ఫుల్గా బాగుందండి. ఉల్లికోళ్ళు, ములక్కాడ పులుసు, రొయ్యలు, అందులో నీసు వాసన తగిలితే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ నచ్చుతుందండి. నీసు మోసాలు. ఆయిల్ తక్కువకి గిన్నెలు బాగా పనికి వస్తున్నాయండి. చూసుకోండి, మీ ఇష్టం అండి. కారం, ఉప్పు, పులుపు చూసుకుని నేనైతే 2 లవంగాలు వేసానండి. ఇదిగో దీన్ని బంద్ చేసానండి. దీనికి ఈజీగా మాకు డిష్ అయిపోతుందండి. దీనివల్ల మాకు ఏ ప్రాబ్లం లేదండి. ఇదే అని కాదండి, కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేక నేను వేయలేదండి. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్.